తిన్నాం ఇప్పుడు. ఒరేనా నోరు ఇదే. ఇవాళ అయితే మీకు నిజంగానే ఒక అద్భుతమైన వీడియో అయితే చూపించడం జరుగుతుంది. చూసారు కదండి, మేమైతే దగ్గరికి వచ్చేసాము. ఈ రోజు అయితే ఇదే కూర మీకు పరిచయం చేయబోతున్నాము. చాలా కొత్తగా ఉంటుంది, ఎప్పుడు తిని ఉండరు అనుకుంటా. ఇది అయితే చూసారా, ఇది అరటికాయ అనమాట. అరటికాయ దీనికి ఏమంటారు బా? మా భాషలో అయితే ఇది ఏమంటారు? ఇది ఏదో మా భాష అయితే ఒరియాత అయితే ఏమంటారు? ఇది కొద్దిలిడ్డు అంటారు కదా. వీటికైతే మా గిరిజన వాళ్ళు అయితే చాలా ఇష్టంగా వండి తింటారు అనమాట. ఏ విధంగా వండి తింటారు అనేది చూపిస్తాను. ఓకే, మనం ఇదైతే తీసుకుందాం ఇప్పుడు. ఇక్కడ కోయాలా? సరిపోద్ది బా. ఇక్కడ చాలే మరి. చూసారా ఎలా ఉంది? పెద్దది ఉంది బా. లేదు, ఇంకొకటి తీసుకుందాం. ఇదైతే కూర చేసి అయితే తినవచ్చు, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. పట్టుకో, కిందన ఒకటి ఉంది బా. ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఉంది, చూసారు కదా. ఈ రెండు సరిపోద్ది బా, సరిపోద్ది కదా. మాకైతే ఈ రెండు అయితే సరిపోద్ది అనుకుంటాము. ఈ రెండు సరిపోద్ది కదా, మాకైతే ఈ రెండు సరిపోద్దండి. వీటికైతే మనం ఏ విధంగా తయారు చేస్తాం అనేది అయితే చూపిస్తాను. చూసారా ఎలా ఉంది? రెండు అయితే పెద్ద పెద్దవి దొరికాయి. బాగుంటుంది, అయితే కూర చేస్తుంటే చాలా బాగుంటుంది. చూద్దాం ఇప్పుడు ఏ విధంగా కూర చేస్తాం అయితే మీకు ఫుల్గా చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంది. ఓకే, మనం వెళ్దాం. ఇక్కడ అయితే చిన్న వాటర్ లాగా అయితే వస్తుంది, దగ్గర తీసుకురా ఒకసారి. చూసారు కదా, వీటికి ఏమంటో తెలియదు, మేమైతే వీటికి రోస్ అంటాము మా ఒరియా భాషతో అయితే. ఇది బట్టల్లో రాసుకుంటే ఇది అయితే మచ్చలా పడిపోద్ది అనమాట. ఇది కదరా బా, అందనా మచ్చ పడిపోద్ది కదా. ఇది అయితే బట్టల దగ్గర పడనివ్వకూడదండి, అంటే మచ్చలు అయిపోతాయి అనమాట. అందుకోసమే వీటితోటి కొంచెం దూరంగా ఉండాలి. మనం జాగ్రత్తగా అయితే ఇది క్లీనింగ్ చేసుకోవాలి. మనం క్లీనింగ్ చేసుకుందాము. ఏ విధంగా క్లీనింగ్ చేస్తాం అనేది చూపిస్తాను. వీటికైతే మేమైతే చాలా ఇష్టంగా తింటామండి. ఒకసారి చూడండి ఏ విధంగా చేస్తాం అనేది. ఇది తీసేయాలరా బా. చూసారు కదండి, దగ్గర తీసా ఒకసారి. ఈ పైన తొక్కలు ఉన్నాయి కదా, ఈ తొక్కలు అయితే ఇలా తీసేసుకోవాలి. తీసినప్పుడు మాకు ఇలా కనిపిస్తుంది. ఇది వీటికైతే మనం కూర ఉండవలసి ఉంటుంది. ఇది తీసుకుందాం ఇప్పుడు. ఇలా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. చూసారా, ఇలా తీయాలి. భలే ఉందిరా మరి. చూసారా, అరటిపండు, అరటి పువ్వు. అదే అరటిపండు తయారవుతుంది. ఇదేనా? గట్టిగా వస్తుంది. ఇంకా అలా ఉంది, ఈ విధంగా ఉంటుంది. వీటికైతే మనం తీసుకోవచ్చు ఉంటుంది. బాగా పువ్వు వేస్ట్ అయిపోద్ది. ఈ లాస్ట్ వచ్చాకైతే చాలా గట్టిగా ఉంది, తీయడానికి అయితే కష్టంగా ఉంటుంది అనమాట. కాకపోతే ఫ్రెండ్స్, ఇదే అయితే మనము ఏ విధంగా ఉడకబెడతాం అనేది అయితే మీకు పూర్తిగా చూపిస్తాను. ఈ వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లేకపోతే అర్థం కాదనమాట. భలే కనిపిస్తుంది రా కదా. చూసారా, చిన్న చిన్నవి ఇవే అయితే. ఇది అలా ఉంచేసినా పర్లేదు, ఏం కాదు. ఇది వీటికైతే ఇలాగే తీసుకోవాలి. ఇది సరిపోద్ది బాగుంది, సరిపోద్ది. ఈ పువ్వు చూసారా, ఈ పువ్వును అయితే మనం తీసేవలసి ఉంటుంది. పువ్వు తీసేసి మనము ఇది అయితే వీటికైతే వండవలసి ఉంటుంది అనమాట. ఇదే మనం తీయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది తీసుకుందాము. ఏ విధంగా తీస్తాం ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా ఉంది కదండి, ఇలా ఇరిపేసుకోవాలి. ఇదిగో ఇలా ఇరిపేస్తే సరిపోద్దులే ఈజీగా. కాకపోతే కొంచెం కష్టంగా వస్తుంది. చూడరా బాబా, ఇదిగో ఇదా ఇలా ఈజీగా ఇలా ఉందా. కత్తితో కాకుండా ఇలా ఇలా పెట్టేస్తే ఇది అయిపోయినట్టు ఇంకా ఈజీగా. కత్తి అయితే ఫాస్ట్గా అవుతుందేమో. లేదు, ఇదే బెటర్. ఇది ముదిరిన పువ్వు కావున ఇలా తీస్తున్నాం రా. ఇది ముదిరిన పువ్వు చూసారా, పువ్వు అయితే పసుపు కలర్ మారి వచ్చింది. ఇది ముదిరిన పువ్వు, అందుకే అది తీసుకోవచ్చు అనమాట. ఇదే మాకు అరటిపండు అవుతుంది. వీటినే మనం అయితే ఉండవలసి ఉంటుంది. చూసారు కదండి, మనకు కావాల్సినంత అయితే తీసుకున్నాము. ఇంకా అయితే కొన్ని ఇక్కడ ఉన్నాయి. ఇదిగో ఇక్కడ అయితే ఇది అయితే చాలా గట్టిగా ఉంది. ఒకసారి దగ్గర తీసా.
ఈ కేసరవల్లి ఉంది కదండి, ఇదైతే చాలా గట్టిగా ఉంది. ఇదే చాలా అంటే చాలా గట్టిగా ఉంది. ఇదిగో ఈ విధంగా తెంపితే రావట్లేదు ఎక్కడ. ఇదిగో చాలా అయితే ఇది గట్టిగా ఉంది. ఇదైతే మొత్తం తీసేసుకోవాలి. ఇది ఉంటే మనకు కూర సరిగా ఉండదు అనమాట. అంటే ఇది ఉడకదు కావున ఎక్కువ, అందుకోసం ఇది అయితే తీసేసుకోవాలి, పడేయాలి, లేకపోతే అసలు ఉడకవు అనమాట. ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగో మనకైతే ఇంత వచ్చింది. ఇది అయితే మనం ఉండాల్సి ఉంటుంది. ఇదిగో కుండ అయితే తెచ్చుకున్నాము. ఓకే, మనమైతే ఇప్పుడు తెంపుకున్నట్టుగా అయితే ఉడకబెట్టుకుందామండి. కుండలు వేస్తున్నాను. వీటికైతే మనము ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు ఉడకబెట్టుకున్న తర్వాత ఏ విధంగా వండుతాం అనేది చూపిస్తాను. ఇదిగో వాటర్ అయితే వేడిగా ఉంది, పర్లేదు, వేడిగా ఉంది కావున మంచిది. చూస్తారు కదా, ఇది అయితే పొయ్యిలో పెట్టుకుందాం. ఇప్పుడు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి, ఒకసారి చూడండి. నాకు ఏడి వాటర్ ఉంది కావున సరిపోద్ది. చూడండి, మనం ఊదడానికి అయితే ఇలాంటి గొట్టెలు అయితే యూజ్ చేస్తాం. ఇలా ఊదితే గాలి వేస్ట్ అవ్వకుండా అక్కడే గాలి అనేది వెళ్తుంది, మంట అనేది తొందరగా మండుతుంది అనమాట. ఇది ఉడికిన తర్వాత అయితే వీటికి ఏ విధంగా చేస్తామనేది వీడియో అయితే చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. పొగ వచ్చేస్తుంది. ఇప్పుడు ఉడికిందా లేదా చూద్దాము. తనకి ఉడికిపోయినట్టు ఉంది. ఉడికిందా లేదురా, కాలుతుంది, మెల్లగా తీయాల్సి ఉంటుంది. అక్కడ బాగా ఉడికిందే లేదా ఒకసారి చూసారు కదండి ఏ విధంగా ఉడికిందో. మనం లైట్గా పసుపు వేస్తాం, అందుకోసమే పసుపు కలర్లో అయితే వచ్చింది. ఉడికిపోయింది బా. ఓకే, వార్చుకుందాము. వార్చుకున్న తర్వాత అయితే కూర వండుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం దించేసి వార్చుకుందామండి. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వార్చుకోవాల్సి ఉంటుంది. వాటర్ నాకాసి వస్తుంది, బాగా వేడిగా ఉంది. చూసారా మనం ఉడకబెట్టుకుంది. ఈ విధంగా అయితే ఉడకబెట్టుకోవాలి. ఇది ఉడకబెట్టుకోకపోతే సేదులో వస్తుందండి. ఎందుకంటే అక్కడ ఈ రసం ఉంటుంది కదా, ఆ రసం ఉంటే తినాలేమన్నమాట. అందుకోసమే రసం పోవాలంటే ముందుగా మనం ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా ఉడకబెట్టుకుంటేనే రసం పోద్ది. అది నోటికి పట్టినట్టు అవుతుంటుంది కదరా బాది. ఇది ఇదో తీసుకున్నాము. ముదిరిన పువ్వు అయితే ఇదిగో బ్లాక్ అయిపోయింది, దగ్గర తీసుకురా. చెయ్యి అంతా పట్టేసింది. చూడండి, ముదిరిన పువ్వు ఉంటే ఈ విధంగానే బ్లాక్ అయిపోద్ది అనమాట. ముదిరినది అయితే తీసేసుకోవాలి. చూసారు కదా ఎలా బ్లాక్ అయిపోయిందో. వీటికైతే మనం పక్కన ఉంచుకుందాము. మిగిలినవి తీసేసుకోవాలి. ముదిరినవి మనం వండుకోకూడదు. అయితే మనం ఏ విధంగా వండుతాం అనేది వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా కొత్తగా ఉంటుంది అనమాట. ఇలాంటి కూరలు అయితే మీరు ఇప్పుడు చూసి ఉంటారు. ఈ అరటి పండుని అయితే తిని ఉంటారు, కానీ ఈ విధంగా కూర అయితే ఇప్పుడు చేసి ఉంటారు. ఇలాంటిది అయితే మేము ఎక్కువగా తింటుంటాం, చాలా ఇష్టంగా తింటామండి. ఇది అయితే మేము ఏ విధంగా వండుతాం అనేది అయితే వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను. మా ఊరితో అయితే వాటికి కస అంటాం కదరా బా. అరటి కస అంటారు బా. అది పట్టిస్తే చెయ్యి పడితే నల్లగా అయిపోద్ది కదా, అది కదా. మనం ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకున్నాము. ఓకే, దగ్గర తీస్తామా. ఇప్పుడు లైట్ కూడా కనిపించట్లేదు. ఓకే, మనం ఇప్పుడు తురుముకున్నాం కదండి ఆయిల్లో. మిరపకాయన ఉల్లిపాయలు అయితే వేసుకుందాము. చూసారు కదండి, లైట్గా అయితే మనము పసుపు వేసుకున్నాము. పసుపు వేస్తే కొంచెం తొందరగా మారుద్ది అనమాట. కొత్తగా కూడా ఉంది కదా మీకు, మాకైతే ఇది పాతే, మీకైతే కొత్తగా ఉండవచ్చు కదరా. ఓకే, ఇదైతే వేగునిపోయింది. ఇప్పుడు మనం ఉడికించుకున్నాం కదా అరటి పువ్వుల్ని, అదైతే వేసుకుందాము. కొన్ని బ్లాక్ ఉండిపోయింది బాబు, చూసారా. ఇదిగో ఇలాంటి బ్లాక్ అయితే ఉండిపోయింది. ఇది ముదిరినది, అందుకు ఉండిపోయింది. చూసారు కదండి. తర్వాత అయితే ఈ విధంగా కలుపుకోవాలి. స్మెల్ భలే వస్తుంది బాబు, గుమగుమలు ఆడిపోతుంది. కూర ఎలా ఉంటుందో తెలియదు, కానీ స్మెల్ అయితే అదిరిపోయింది. మూత వేసేసుకుందాం ఇప్పుడు. ఒక 2 నిమిషాలు చూసి మనం టమాటా వేసుకొని కారం సాల్ట్ వేస్తాం అనుకో, కూర అయిపోయినట్టు. ఇంకా మీరు అరటిపువ్వు కూర ఎప్పుడైనా తిని ఉంటే ఒకసారి కామెంట్ చేయడం
నాది ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చూసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోదు అండి. లైక్ చేస్తే మీరు మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. టమాటా వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇదిగో కట్ చేస్తున్నాం కదా, ఈ టమాటా ఇది ఇప్పుడు వేసేసుకుందాము. భలే మండుతుంది రా బాగా, చూసావా నీట్గా కదా. కట్టెల పొయ్యిలోనే ఇంత బాగా ఒక 2 నిమిషాలు పోతే చాలు, ఇంక ఇది ఉడికిపోద్ది. ఇప్పుడు ఆల్రెడీ ఉడికిపోయింది కదా టమాటా కూడా. చూద్దాం. ఉడికిపోయింది బాగా టమాటా, ఉడికిపోయింది బాగా. కారం వేసేద్దామా? ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కారం వేసేసుకుందాము. టమాటా అయితే ఉడికిపోయింది. మనం సేతికారం అనమాట, ఈ విధంగానే సేతికారం మనం ప్రిపేర్ చేసుకుంటాము. తక్కువగా కారం యూజ్ చేస్తాము, ఎక్కువగా అయితే ఇదే యూజ్ చేస్తాము. టైం లేనప్పుడు మాత్రమే అది యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు వేసేసుకుందాం. ఇది కొంచెం వాటర్ వేద్దాం. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు ఇంకా ఉడకబెట్టుకుందాము. చూద్దాము ఉడికిందా లేదా. మొత్తానికి అయిపోయిందేమ్రా, కారం సాల్ట్ సరిపోయింది లేదు. మనమైతే ఇందులో ఏ ఐటమ్స్ అనేది వేయలేదు, జస్ట్ కారం సాల్ట్ అంత పసుపే. స్మెల్ అయితే బాగుంది బా. కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత అయితే ఇంకా మనం దించేసుకుందాము. అదే బా ఒకటి చూపిస్తాను, చూస్తావా? ఓకే బా, భయపడకు మరి. లేదు లేదు లేదు, భయపడకు. ఓకేనా? ఓకే. ఎలా ఉంది దుంప? ఎక్కడితే బా అది అంత పెద్దది ఉంది అది, చూసారా? ఇదైతే నాగల దుంప అంటాం మేము. చూసారు కదా ఫ్రెండ్స్, మేమైతే వీటికి నాగల దుంప అంటాం. చాలా పెద్దది కదా. దుంపలు మీరు ఎప్పుడైనా చూసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. చూడండి, 2 ఇది జాయింట్ ఉండేది రా బాబా. ఇక్కడ అంత పెద్దది ఉంది బాబా. మొత్తానికి ఇలా ఉండింది రా. ఇది రెడీ అయిపోయింది రా బాబా. రెడీ అయిపోయిందా? దించేస్తావా? దించేద్దాం. అయిపోయింది. ఒక దించుకుందాం ఇప్పుడు. ఓకే, ఇదిగో గుడ్డ. కూర అయితే మాకు రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే అన్నం తిందాము. అన్నం తిన్నాక చెప్తాం టేస్ట్ ఎలా ఉంది. ఇది ఒడియా రైసా? తెలుగు రైస్, ఒడియా రైస్ కూడా ఉంటుంది ఇట్లా. మరి మనం పండించుకున్న రైస్ ఇది. అవును, అదే ఒడియా రైస్ అయితే అంటారు కదా. ఇప్పుడు వండుకున్న కూరని అయితే ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. టేస్ట్ చూసాక చెప్తాను. ఇది మనం ఓన్గా పండించుకున్న రైసు, తెలిసిందే. చూసారు కదా. ఓకే, ఈ కూర అయితే తిందాం ఇప్పుడు. ఒరే నా నోరు ఇదే అయిపోతుందా? నోరు ఊరిపోతుందా? ఊరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు తిందాము. ఏ విధంగా ఉందో చెప్తాను. ఒకసారి తిని చూడు. ఎలా ఉంది బా? కూర మాత్రం బాగుంది బా. బాగుందా? కాకపోతే కొంచెం కారం ఎక్కువైంది. మనం ఎక్కువేస్తాం అది కారం. సాల్ట్ మొత్తం కరెక్ట్ సరిపోయింది. చాలా బాగుంది. ఇది ఫ్రెండ్స్, కర్రీ అయితే చాలా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. మా గిరిజన ప్రాంతంలో అయితే మా గిరిజనులు ఇట్లానే అనమాట, కొన్ని కూరలు అయితే మనం వండుకుని తింటాము. ఈ కూరను అయితే మేము చాలా ఇష్టంగా తింటాం అనమాట. ఇదే విధంగా మనం బొడ్డెం పురుగులు చేసాం కదరా. చూడకపోతే మా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. బొడ్డెం పురుగు వీడియో కూడా ఉంటుంది. ఆ పురుగుని కూడా మా వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు. అదేవిధంగా ఈ కూరని కూడా చాలా ఇష్టంగా తింటాం అనమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, ఏ విధంగా ఉందో మీకు తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే సెంటర్లు వచ్చేస్తుంది ఏకంగా, కారం గట్టుకుంది కావున. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా మా గిరిజన జీవనం యూట్యూబ్ ఛానల్ అయితే ఒకసారి విజిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరికొన్ని కొత్త వీడియోలతో అయితే మేము ముందుకు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు అయితే సెలవు. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా మీరు కొత్త వీడియో అయితే మేము ముందుకు వస్తాను.